ఎంజీ రావు గారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. వైట్ హౌస్లోనే లంచ్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇది చరిత్రాత్మక భేటీ, అట్ ది సేమ్ టైం అప్రజాస్వామిక భేటీ కూడా. ఏంటి పాకిస్తాన్లో ఏదైనా సమీకరణాలు మారబోతూ ఉన్నాయా? ప్రధాని షహబాజ్ షరీఫ్ని కాదని, అధ్యక్షుడిని కాదని చెప్పి ఒక పాక్ ఆర్మీ చీఫ్ని ట్రంప్ ఎందుకు పిలిచినట్టు ఏదైనా సమీకరణాలు మారబోతూ ఉన్నాయా పాకిస్తాన్లో? ఎస్ అండి, ఇప్పుడు అసీం మున్నీరుని ట్రంప్ ఎక్కడంటే రెడ్ కార్పెట్ వేసింది వైట్ హౌస్లో. ఈ వైట్ హౌస్ అనేది అమెరికా ప్రజాస్వామ్యానికి చిహ్నం. అమెరికా అంటేనే ప్రజాస్వామ్యం, దాని విలువే ప్రజాస్వామ్యం. అమెరికా యొక్క ప్రపంచాధిపత్యంలో అతి ముఖ్య లక్షణం ప్రజాస్వామ్యాన్ని పునరక్షించడం. మరి ఇక్కడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ అసీం మున్నీర్కి రెడ్ కార్పెట్ వేయడం ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు ఇంత తెగించాడు? అమెరికన్స్లోనే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అమెరికా చరిత్రలోనే అంతకుముందు రొనాల్డ్ రేగన్ 1980లో జియా ఉల్ హక్ను మీట్ అయ్యాడు అంటే అక్కడ యుఎస్ఎస్ఆర్కి ఎగినెస్ట్గా మీట్ అయ్యాడు. ఒక పెద్ద కారణం ఉంది. 2000లో అప్పుడున్న బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ ముషర్రాఫ్ని మీట్ అయ్యాడు. అప్పుడు సైనిక అధ్యక్షుడు, పాకిస్తాన్కి అధ్యక్షుడు ముషర్రాఫ్ని. ఎందుకు? వార్ అండ్ టెర్రరిజం కోసం ఒక పెద్ద కారణం ఉంది. తర్వాత బిల్ క్లింటన్ 2006లో వచ్చిన ఒక పెద్ద కారణం ఉంది. కానీ ఇప్పుడు ఏ కారణంతో ఇంకా పెద్దగా ఒక ఆర్మీ జనరల్తో మీట్ అయ్యాడు అంటే ఏ కారణం ఉంది ఇక్కడ అంటే ఇండియాకి ఎగ్నెస్ట్ నెంబర్ 1. రెండోది ఏంటి? ఎందుకు ఈయనకంటే సైన్యాధ్యక్షుడిని రేపొద్దున కూపు వచ్చి షహబాజ్ని పదవీచ్యుతం చేసి నిన్ను అధ్యక్షుడిని చేస్తానంటేనే కదా అసీం మున్నీర్ అక్కడికి వెళ్తాడు. లేకపోతే ఏంటి? ఆయన పాకిస్తాన్ పెద్ద దేశభక్తులు ఏం కాదు. అసీం మున్నీర్ తన కథను కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ వచ్చినా ఆయన ఇంకా అధికారం సైన్యాధ్యక్షుడిగా ఉండే స్థానం కాలం ఇంకా కేవలం 1 సంవత్సరం కూడా లేదు. కొన్ని నెలల్లో ఆయన రిటైర్డ్ అవ్వబోతున్నాడు. అంటే ఏం ఆశించి వెళ్ళిపోతున్నాడు అంటే ప్రతి సైన్యాధ్యక్షుడు 15 సంవత్సరాల అధ్యక్ష పదవి వచ్చింది, ఆర్మీ జనరల్ తర్వాత నాకు కూడా ఇవ్వండి అని వెళ్ళాడు. అంటే ఏంటి? ఇది విదేశాంగ విధానంలో ఎలా చూసినా పాకిస్తాన్లో తీవ్రమైన రాజకీయ సంక్షోభానికి దారితీపోతుంది. ఎందుకు? ప్రజాప్రభుత్వం ఉంది, షహబాజ్ ప్రధాని, అతన్ని ఇన్వైట్ చేయాలి. అతన్ని ఇన్వైట్ చేయకుండా కేవలం అసీం మున్నీరు, ఐఎస్ఐ చీఫ్ మాలిక్కే ఇద్దరు అక్కడ ఉన్నారు. పొలిటికల్ నుంచి ఎవ్వరూ రిప్రజెంటేటివ్లు లేరు. అంటే ఏంటి? అసీం మున్నీర్ గద్దెనెక్కబోతున్నాడు. ఏ విధంగా? షహబాజ్ షరీఫ్ని పదవీచ్యుతులు చేస్తారు. ఎందుకంటే అదో సంకీర్ణ ప్రభుత్వం, ఆయన దిగడం పెద్ద గొప్ప కాదు. సో ఆర్మీ అందుకని అసీం మున్నీర్ చాలా పెద్ద స్టెప్లు వేస్తున్నాడు. ఈ పహల్గాం దాడిని ఉసిగొల్పున పహల్గాం దాడి అనంతరం జరిగిన భారత పాక్ల యుద్ధంలో ఆయన పక్కనే ఉన్నాడు. ఎక్కడ ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు. ఎందుకంటే భారత్ మీద గ్యారంటీ ఓడిపోద్ది. ఈ బ్యాడ్ నేము పాకిస్తాన్ ఆర్మీకి రాకుండా ప్రభుత్వానికి షహబాజ్ షరీఫ్ మాత్రం వచ్చేలా చేశాడు. ఇప్పుడు ప్రజలంతా షహబాజ్ షరీఫ్ మీద కోపంతో ఉన్నారు, దేశాన్ని గెలిపించలేకపోయారని. కానీ ఆర్మీ మీద ఎక్కువ కోపం లేదు అక్కడ. కాబట్టి దాన్ని అప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు చాలా వ్యూహాత్మకంగా. ఇప్పుడు అమెరికా దగ్గరికి వెళ్ళి అమెరికా సపోర్ట్ ఎలాగో చైనా సపోర్ట్ ఉంటుంది. సో అమెరికా సపోర్ట్ తీసుకుని నీకు చైనాతో పాటు నీకు కూడా కన్సెషన్ ఇస్తాను, ఇరాన్ విషయంలో కన్సెషన్ ఇస్తాను, నేను సైనిక అధ్యక్షుడిని ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి షహబాజ్ షరీఫ్ని అవసరం జైల్లో పడేసి ఉరేసేసి నేను అధ్యక్షుడిని అవ్వాలి, ముషర్రాఫ్ లాగా, జియా ఉల్ హక్ లాగా, అయూబ్ ఖాన్ లాగా 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉంటాను, పాకిస్తాన్ ఆధీనం చేసుకుంటాను అనే ఒక ఒప్పందం ద్వారానే ఇది జరిగింది అనేది సుస్పష్టమవుతుంది. అంటే ఏంటి? జరగబోయేది ఏంటంటే పాలిటిక్స్. షహబాజ్ అవుట్, అసీం మున్నీర్ పదవిలోకి రాబోతున్నాడు. ఈ విషయంలో భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈవెన్ చైనా కూడా భయపడుతుంది. ఎందుకంటే అసీం మున్నీర్ వస్తే, అమెరికా సపోర్ట్తో వస్తే చైనా కాస్త దూరం జరుగుతాడు. కానీ అసీం మున్నీర్ చైనా అమెరికాలతో బ్యాలెన్స్ చేయడానికి అక్కడికి వస్తున్నాడు. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం ఇక్కడ అవగతం అవుతుంది. అంటే పాకిస్తాన్లో ఆర్మీ పాలన రాబోతోందా త్వరలో? ఎస్ అండి, పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ పాలన రాబోతుంది. ఎందుకంటే ప్రతి దేశ అధ్యక్షుడు తన పదవి ఎండ్ అయ్యేటప్పటికి, ఆర్మీ జనరల్గా అయ్యేటప్పటికి వెళ్ళి ఈ పదవి తెచ్చుకోవడం, 10 సంవత్సరాలు ఉండడం. ముషర్రాఫ్, అయూబ్ ఖాన్, జియా ఉల్ హక్లు ఇదే చేశారు. పర్వేజ్ ముషర్రాఫ్లు చేసింది అదే ఈయన మళ్ళీ చేయబోతున్నాడు. ఆ విషయంలో తిరుగులేదు. సో ఈ విషయం ఇప్పుడు అసీం మున్నీర్ చాలా డేంజరస్ పర్సన్, ద్విజాతి సిద్ధాంతాన్నే పైకి తీసుకొచ్చినాడు. సో ఈయన ఆర్మీ జనరల్ అయ్యాడు అనుకోండి, భారతదేశానికి చాలా తీవ్రమైన కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ అనేది అక్కడ రాదు. 2, అతను చైనాని మెప్పించగలడు, అమెరికాని మెప్పించగలడు. చైనాకి అవసరమైతే పీఓకేని ఇచ్చేస్తాడు, అమెరికాకు కావాలితే ఏదైనా తెచ్చిస్తాడు, ట్రంప్కి కావాల్సిన వ్యాపారం కన్సెషన్లు ఇస్తాడు. సో ఈ అసీం మున్నీర్ పాలన రాబోతుంది పాకిస్తాన్లో. ఇది మాత్రం షహబాజ్ షరీఫ్ మాత్రం పదవి పోయినట్టే ఇక్కడ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళి ఒక ఆర్మీ జనరల్ మీట్ అవ్వడం ఏంటండి,
అక్కడ అమెరికాని అందరూ గర్హిస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, అమెరికన్సే విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది డిప్లొమాట్స్ నిన్న పొలిటికల్ విదేశాంగ నిపుణులు చెప్తున్నారు, నిన్న ట్రంప్ చేసింది అమెరికా యొక్క ప్రజాస్వామ్య విలువలకి చాలా విఘాతం. అది ఒక డిక్టేటర్ చైనా అనే ఒక డిక్టేటర్ని, ఫ్యూచర్ డిక్టేటర్ని, కాబోయే డిక్టేటర్ని, ఒక ఆర్మీ జనరల్ని ట్రంప్ ఒక డిక్టేటర్ మాదిరిగా అక్కడ యాటిట్యూడ్ చూపించుకుంటూ ఆయన వైట్ హౌస్లో, అది కూడా ఏ మామూలు ఇన్ఫార్మల్ మీటింగ్ కాదండి, చాలా హైలీ అఫీషియల్ లంచ్ మీటింగ్. ఒక ప్రపంచ అతిపెద్ద ఒక నాయకుడు, ఒక ఫెయిల్డ్ స్టేట్ యొక్క నేతను కూడా కాదు, ఒక ఆర్మీ జనరల్ని తీసుకెళ్ళి వైట్ హౌస్లో కూర్చోబెట్టి అక్కడ ఇచ్చి ప్రపంచానికి ఏం మెసేజ్ ఇచ్చాడు ఈ ట్రంప్ అంటే డిక్టేటర్షిప్ మెసేజ్. ఒక ప్రజాస్వామ్య విలువలను మొత్తం మంట కలిపాడు ట్రంప్ అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు శశి థరూర్ గారు మాట్లాడింది ఏంటి, ప్రపంచంలో వేరే డిప్లొమాట్స్ కూడా అమెరికా నిన్న ట్రంప్ చేసిందని చాలా గర్హిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో కూడా లేడు. భారతదేశంలో అది తీవ్రమైన అలజడికి దారితీస్తుంది, చైనాలో అలజడి దారితీస్తుంది. వేరే దేశాలు కూడా ఏంటి ట్రంప్ ఎలా అయిపోయారు, ప్రజాస్వామ్యం ఏమైపోయింది, ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు. ఎందుకంటే అక్కడ యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ అయితే నేను ప్రజాస్వామ్యాన్ని నిలబెడతానని ప్రత్యర్థి యుద్ధం చేసిన దేశం అమెరికా. ఈరోజు ఆ ప్రజాస్వామ్యం ఏది అనేది పెద్ద క్వశ్చన్ ఉదయిస్తుందండి. మరి షహబాజ్ షరీఫ్ పరిస్థితి ఏంటి? షహబాజ్ షరీఫ్ ఏమీ లేదండి. షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఒక బొమ్మ, ఒక కీలు బొమ్మ అనమాట. ఎందుకంటే ఆర్మీ అతని చేతులు ఏ పవర్ ఉండదు, అది ఒక సంకీర్ణ ప్రభుత్వం, పంజాబ్ నుంచి వచ్చింది. ఇంకోటి వాళ్ళ బ్రదర్నే పర్వేజ్ ముషరఫ్ 1999లో పదవి దించారు. ఇప్పుడు ఆర్మీ ఉండమంటే ఉంటాడు, లేకపోతే లేదు, అతను చేసేది ఏది లేదు. ఆర్మీ కూప్ అంటే చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది పాకిస్తాన్లో. అది ప్రజలకు కూడా అక్కడ అవగతం అయిపోయింది, వాళ్ళకు కూడా అలవాటే, ఇది కామన్ అని. సో ఒక నైటే అది ఒకటి తిరుగుబాటు వద్ద ఆయన పదవి దిగుతారు. ఆయన ఒప్పుకోలేదు అనుకోండి, బాగా ఒప్పుకోకపోతే ఉరేస్తారు. అప్పుడు జియావుల్ హక్ బెనాజీర్ భుట్టో ఫాదరు జుల్ఫికర్ భుట్టోని జైల్లో పెట్టి ఉరేయడం జరిగింది. ప్రపంచమంతా గర్హించిన ఆయన జైల్లో ఉరేశారు. షహబాజ్ షరీఫ్ ఒప్పుకుని పదవి దిగిపోయి ఏదో దేశం వెళ్ళిపోతారు, సౌదీ అరేబియా. ఇప్పుడు ఈయన బ్రదర్ పర్వేజ్ షరీఫ్ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, సౌదీ అరేబియా వెళ్ళిపోయారు. తర్వాత లండన్లో తలదాచుకున్నారు. అలాగే బెనాజీర్ భుట్టో వెళ్ళిపోయి తలదాచుకున్నారు. అప్పుడు ఆర్మీ తిరుగుబాటు చేసినప్పుడు ఈయన వేరే దేశం వెళ్ళి తలదాచుకోవాలి, లేదంటే జైల్లో వెళ్తారు, ఊరేస్తారన్నమాట. అప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో. అందువల్ల షహబాజ్ షరీఫ్ అనేది ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన పాలన ముగిసినట్టే. పాకిస్తాన్లో కూడా అంతర్గత పరిస్థితులు చూసినప్పుడు ప్రతి వాళ్ళకి ఇక్కడ అవగతం అయిపోద్ది. అసీం మున్నీర్ కూడా ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ట్రై చేశాడు, ఆయనకి ఫీల్డ్ మార్షల్ బిరుదిచ్చి ఏదైనా సంతృప్తి చేద్దామని. కానీ ఆయన చాలా యాంబిషియస్ పర్సనాలిటీ. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసామనుకోండి, అసీం మున్నీర్ది చాలా డేంజరస్, జియావుల్ హక్ లాంటిది మెంటాలిటీ అనమాట. బతుకున్నంత వరకు అలాగే ఉంటారు. కాబట్టి అసీం మున్నీర్ని ఎంత సల్లార్దామన్నా షహబాజ్ షరీఫ్ వల్ల కాదు. షహబాజ్ షరీఫ్ పదవి వదులుకోవడమే, ఆర్మీ పాలన రావడానికి పాకిస్తానీలు అందరూ సిద్ధపడవలసిందే అనే పరిస్థితి ఇక్కడ మనకు అవగతం అవుతుంది.